హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను క్యాబేజీ శనగపప్పు కర్రీ చేస్తున్నాను. దాంట్లో కావాల్సిన పదార్థాలు జీలకర్ర, ఒక కప్పు ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని వేపుకోవాలి ముందుగా. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వేపుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి. తర్వాత 2 కప్పులు క్యాబేజీ వేసుకొని వేపుకోవాలి 5 నిమిషాలు. కొంచెం పచ్చివాసన పోతుంది. తర్వాత కారం, ధనియా పౌడర్, పసుపు, జీరా పౌడర్, సాల్ట్ కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి వేపుకోవాలి. నెక్స్ట్ 1 కప్పు టమాటా కూడా వేసుకోవాలి. వేగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ శనగపప్పు నేను నానబెట్టుకున్నాను. ఆ శనగపప్పును కూడా అందులో వేసి వేగిన తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 2 విజిల్స్ పెట్టుకోవాలి. 2 విజిల్స్ అయిపోయిన తర్వాత కుక్కర్ తీసిన తర్వాత ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత దాంట్లో కొంచెం కొత్తిమీర, గరం మసాలా వేసుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకొని రెడీ క్యాబేజీ శనగపప్పు కర్రీ. ప్లీజ్ లైక్